అలా పోకూడదు. దయచేసి దయచేసి చెప్పండి. ఓకే, ఎందుకంటే మనం కులాలు దేగానే వాళ్ళు రిజర్వేషన్ అంటున్నారు. సో రిజర్వేషన్ అనేది ఎవరికి ఇస్తున్నాం? ఓకే, అలా మళ్ళీ 50% క్యాప్ ఏందో నాకు అర్థం కాదు. అంటే 50% అగ్రకులం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నామా? దయచేసి ఆలోచించండి. ఓకే ఓకే, ఎందుకంటే ఇప్పుడు మిగతా దేశాలు లేవు కదా ఈ కుల వ్యవస్థ. లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ కొట్లాట వస్తలేదు. ఈ యొక్క ఇది నువ్వు నాకు బానిసగా ఉండు, నువ్వు కింది స్థాయిలో ఉండు, ఈ తలకాయ నొప్పి వస్తలేదు. ఎప్పుడైతే ఈ కులం వచ్చిందో ఆటోమేటిక్గా ఈ కులం వాడు ఇదే వృత్తి చేయాలి. అంటే అర్థమైంది, నువ్వు గోడలు కడుతున్నావు, రైట్? సో గోడలు కట్టినాక ఇక వీటి సమానత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు దయచేసి చెప్పండి. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ కులం వాడు ఇదే గడ్డం గీకాలి, ఈ కులం వాడు బట్టలు ఉతకాలి, ఈ కులం వాడు కుండలు చేయాలి, ఈ కులం వాడు వడ్రంగి ఇది నాగలి తయారు చేయాలి, ఈ కులం వాడు మాత్రం ముచ్చట చెప్పాలి, ఈ కులం వాడు మాత్రం ఒక రాజ్యం వెళ్ళాలి, ఈ కులం వాడు యుద్ధం చేయాలి, ఈ కులం వాడు వ్యాపారం చేయాలి. అంటే అర్థమైంది, అంటే ఈ కింది స్థాయిలో ఉన్నవాడు ఎంత టాలెంట్ ఉన్నా వాడు రాజ్యం వెళ్ళలేడు, వాడు వ్యాపారం చేయలేడు, వాడు యుద్ధం చేయలేడు, వాడు పోనీ ఈ కింది స్థాయి లేబర్లలో కూడా కుండలు చేసేటైనా మళ్ళీ వేరే బట్టలు నేయలేడు, బట్టలు నేస్తేనే కుండలు చేయలేడు. ఎందుకు ఇట్లా ఎందుకు ఈ వ్యవస్థ ఏమవసరం? నా దగ్గర ఏ టాలెంట్ ఉంటే, ఇప్పుడు మా ఆయనకి నచ్చిన పని ఆయన చేసిండు, మా తాతకి ఆయనకు నచ్చిన పని ఆయన చేసిండు అనుకుందాం. ఫ్రీగా ఉందా, ఫ్రీ వరల్డ్ ఉంది అనుకో, నాకు నచ్చిన పని నేను చేసుకుంటా, నా కొడుకు నచ్చిన పని నా కొడుకు చేసుకుంటాడు. అట్లా ఉండాలనా? మా నాయన మగ్గం నేసి, మా తాత మగ్గం నేసి, నేను మగ్గం నేసి, నా కొడుకు మగ్గం నేసి ఎందుకు చేయాలి? మగ్గంని తెలంగాణ భాషలో మగ్గం. అది ఇప్పుడు నేను ఆలోచించి అందరికి కోసం ఆ గ్రాంధికంలో మాట్లాడవచ్చు, కానీ ఆ న్యాచురల్గా వస్తే అది వేరే ఉంటుంది. ఓకే, కాబట్టి ఒక అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో ఆ క్రమంలో చెప్పండి, దయచేసి చెప్పండి. ఈ కుల వృత్తులు ఉన్నన్ని రోజులు సమానత్వం ఎక్కడి నుంచి వస్తుందో నాకు చెప్పండి. ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని ఇప్పుడు అమెరికాలో ఉన్నాం. ఎవడికి నచ్చిన పని వాడు చేసుకుంటుండు. ఓకే, ఆ పని చేసినంత వరకే ఆ పని రిలేటెడ్. మిగతా పని అయిపోతే నేను అసలు దెర్ ఇస్ నో ఎనీ ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని లేదు. నేను పని చేస్తున్నా, ఈ పనికి నీకు మోర్ మెదడుతోటి చేసే పని, ఆ పని తక్కువ మంది చేసే డిమాండ్ అండ్ సప్లై. ఎక్కువ మంది ఇప్పుడు ఐటీ కంపెనీలలో అందరు ఐటీలకి పోయింది అనుకో, ఏమవుతుంది? సప్లై ఎక్కువ ఉన్నది, డిమాండ్ కంటే సప్లై ఎక్కువైనప్పుడు రేటు తగ్గిపోతుంది, రైట్? ఇప్పుడు అందరు డాక్టర్, ప్రతి ఇంట్లో డాక్టర్ ఉన్నాడు అనుకో, డాక్టర్ డిమాండ్ ఉండదు, కాబట్టి డాక్టర్ పే రాదు. సో డిమాండ్ అండ్ సప్లై, ఏ వృత్తి ఆ డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉంటే సమస్య లేదు. దానికంటే తక్కువ ఉందనుకో ధరలు పెరుగుతాయి, దానికంటే ఎక్కువ ఉందనుకో ధరలు పడిపోతాయి. ఇప్పుడు టమాటాలు ఎక్కువ పండించారు అనుకో అందరు రైతులు, ధర పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరానికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎవడు కొనే స్థాయిలో లేడు కాబట్టి. అసలే వండలేదు అనుకో, ఎక్కువ రేట్లు పెరుగుతుంది. డిమాండ్ సప్లైని బట్టి రేటు ఉంటుంది, కానీ ఈ వృత్తి గొప్పది, ఈ వృత్తి తక్కువది అట్లేమి ఉండదు. అర్థమైంది? అన్ని ఏదైనా అవసరమే. డాక్టర్ లేకపోయినా మనకి కష్టమవుతుంది, చెప్పులు కుట్టడం లేకపోయినా కష్టమవుతుంది. చెప్పులు లేకుండా ఎన్ని రోజులు నడుస్తారు రోడ్డు మీద? సో కాబట్టి పని ఈజ్ ఏ పని, కాకపోతే అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కొన్నిటికేమో ఎక్కువ మెథడ్ తోటి చేసే పని, కొన్నిటికేమో లేబర్ తోటి చేసే పని. లేబర్ ఇంటెన్సిటీ ఉన్నది లేదా రిస్క్ ఉన్నది అనుకో, రిస్క్ ఉండి లేబర్ ఉంటే ఎక్కువ రేట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఆ పని చేయలేరు అన్నప్పుడు దానికి తక్కువ మంది ఉంటారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి పైసలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు డాక్టర్ 10 ఏళ్ళు చదవాలి, ఇంకోటి చదవాలి అంటే కష్టం కాబట్టి అందరు చదవలేరు, కాబట్టి దానికి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి. అంతవరకే కానీ ఇలా పుట్టినోడు తక్కువడు, ఇలా పుట్టినోడు ఎక్కువడు, ఇదంతా చెత్త. ఈ చెత్తని ఇదే వాడు జ్ఞానం అంటాడు. ఈ వేదాలలో రాసుకున్న ఇంకో పని పుస్తకం రాసుకున్న ఆర్య బ్రాహ్మణుడు ఇదే చెత్త. ఎందుకు పెట్టుకున్నాడు ఈ వ్యవస్థలు? కేవలం వాడు పైన ఉండడానికి పెట్టుకున్న వ్యవస్థలు, అంతకుమించి మనుషుల మధ్యలో గోడలు కట్టి, మన మధ్యలో కొట్లాటలు పెట్టి, మనందరితోటి పని చేయించుకొని వాడు కూసుండి ముచ్చడి చెప్పడానికి వాడు ఏర్పరచుకున్న వ్యవస్థనే, ఈ ఆర్య బ్రాహ్మణుడు ఏర్పరచుకునే వ్యవస్థనే ఈ కుల వ్యవస్థ. ఈ వర్ణ వ్యవస్థ అయినా కుల వ్యవస్థ అయినా రెండు ఒకటే. సో కాబట్టి ఈ కులాలు పోవాలన్నా వద్దా చెప్పండి? ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, దీనికి రిజర్వేషన్కి లింక్ పెడతారు. రిజర్వేషన్ అనేది ఎవరికి ఇస్తున్నాం? ఎవరి జనాభా ఆధారంగా ఎవరు ఎంత ట్యాక్సులు కడతారు ప్రభుత్వానికో అంత తగ్గట్టుగా మా వాటా మాకు ఇవ్వడం తప్పేముంది అందులో? 1% ఉన్నటువంటి బ్రాహ్మణికి 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నాడే మోడీ గారు కదా. ఇప్పుడు మేము ట్యాక్సులు
ఎవరికి రిజర్వేషన్ ఇస్తున్నాం? ఆ 50% క్యాప్ ఎందుకు అంటే ఆ 50% జనరల్ కేటగిరీ అని చెప్పి జనరల్ కేటగిరీలో మరి ఎందుకు ఆ జనరల్ కేటగిరీలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు ఆ జనరల్ కేటగిరీలో ఫిల్ అవుతలేరు? అంత ఒక ముఖ్యంగా బ్రాహ్మణులు ఎందుకు ఫిల్ అవుతున్నారు అంటే ఆ 50% ఈ యొక్క బ్రాహ్మణుల కోసం రిజర్వేషన్ తీసుకున్నారా? చెప్పండి దయచేసి, అవునా కదా? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అనేది ఇద్దాం, హైకోర్టు జడ్జిలను ఇద్దాం, సుప్రీంకోర్టు జడ్జిలను ఇద్దాం, ప్రభుత్వంలో ఉండే ఏ శాఖననేది ఇద్దాం, ఎందుకు ఈ మెజారిటీ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు జనరల్ కేటగిరీలో ఎందుకు వాళ్ళకి వస్తలేవు? అంటే 99.999 మార్కులు వచ్చిన వాడికే వస్తుంది అంటాడు. అవి ఆ 99.99 ఓన్లీ బ్రాహ్మణులకి వస్తాయి, మాలాంటి వాళ్ళకి రావా? అంటే మమ్మల్ని యొక్క బ్రహ్మ కింది భాగాలకి వెళ్ళి ఉట్టించింది కాబట్టి ఇక మాకు ఏది మెదడు ఆలోచించే శక్తి లేదా? చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్ వచ్చిన, క్లాస్ ఫస్ట్ కాదు, స్కూల్ ఫస్ట్ వచ్చిన. అర్థమైందా? టాలెంట్ అనేది ఎవరికి సొంతం కాదు కదా, ఒక కులం వాడికే టాలెంట్ ఉంటుంది కదా. అయినా మీకు ఎందుకు వస్తున్నాయి 99.9 అంటే ఏది రిటర్న్ ఎగ్జామ్ ఏది ఏమంటారు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటే రాదు, అందులో మోసం చేయలేరు. కానీ ఎందులో మోసం చేస్తున్నారు? ఆ ఇంటర్వ్యూలలో ఆ యొక్క అందులో మోసం చేస్తున్నారు. ఆ మౌఖికంగా ఉండే దానిలో అందులో పైన ఉండేటోడు మీ ఓడే కాబట్టి మీ ఓడు మీకు ఎక్కువ మార్కులు వేసి వీని తక్కువ మార్కులు వేస్తున్నాడు. కాబట్టి ఈ అబ్యూజ్ జరగొద్దంటే పైన అది ఒక్క పర్టికులర్ కులం అంటలేను, పైన ఒక పర్టికులర్ కులం వేరే ఇప్పుడు ఇలా తక్కువ కులపోడు అంటున్నోడే ఉన్నాడు అనుకో, అంత వాళ్ళ కులపోలనే పెట్టుకుంటాడు. కాబట్టి తలకాన ఐడియల్గా అయితే కులాలు పోవాలి, మొత్తానికి పోవాలి, పోతే సమానత్వం వస్తుంది. కానీ పోతలేవు కదా. అంబేద్కర్ గారు ఆశపడ్డారు, ఇంకా అనేక మంది ఆశపడ్డారు, ఆ దిశగా ప్రయత్నం చేసారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోమన్నారు, ఇక కులాలు పోవాలని శత విధాల ప్రయత్నం చేశారు. పోయిన రోజు రిజర్వేషన్ అవసరం లే, నా కులం ఏందో ఎవరికైనా వాళ్ళ కులం తెలియనప్పుడు ఏది రిజర్వేషన్ అవసరం లే, మన అవసరం లే. ఓకే, ఎందుకంటే అందరూ సమానం కాబట్టి. కానీ ఈ పొద్దుగాలేస్తే కుల వృత్తులు చేసిన రోజులు ఎట్లా కులం పోతుందో నాకు చెప్పండి. కుల వ్యవస్థని పెంచి పోషిస్తున్నదే పొద్దుగాలేస్తే గుడికి పోగానే గుళ్ళ యొక్క ఏది నీ యొక్క కులం పేరు చెప్పు, నీ గోత్రం పేరు చెప్పు అని గుళ్ళనే స్టార్ట్ అయ్యాయి. అట్లా ప్రతి కులమోడు ఇప్పటికీ ఆ కులం వృత్తులే చేసుకుంటున్నారు. ఎట్లా కులం పోతుంది? వేల సంవత్సరాల నుంచి మన యొక్క సబ్ కాన్షియస్ లెవెల్లో మనకి అంటించినాక పోవాలని ఆశపడుతున్నాం. పోయిన రోజు ఎవ్వరికి వాని కులం ఏందో తెలియని రోజు ఎత్తేయండి. కానీ కులం ఉన్నన్ని రోజులు కుల వివక్ష పోవాలంటే ఈ ఎవరి వాటా వానికి ఇవ్వాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు 50% రిజర్వేషన్ ఒక బ్రాహ్మణులకే ఇస్తున్నాం కాబట్టి ఆ బ్రాహ్మణులకి ఇచ్చే 50% రిజర్వేషన్ ఎత్తేసి ఇప్పుడు ఎవరి జనాభా ఎంతనో వానికి ఇవ్వాలి దామాషా పద్ధతిలో. అది జైరా అంటే చేస్తలేడు. ఓకే, కులగన్న ఏరా అంటే చేస్తలేడు. ఓకే, జనగన్న ఏరా అంటే చేస్తలేడు. 2011లో చేసారు కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ ఇవ్వాలి, ఎవ్రీ 10 years ఇవ్వాలి. 2021లో ఇవ్వాలి. ఇప్పటికీ 4 ఏళ్ళు దాటిపోయింది. ఎందుకు చేస్తలేడు? ఎవడు ఆపుతున్నాడు? కాంగ్రెస్ వాడు ఆపుతుండా? ఇంకో పార్టీ వాడు ఆపుతుండా? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, మీ కామెంట్స్ పెట్టండి, చదువుదాం. ఆ క్రమంలో ఎందుకు వాళ్ళ కుల వివక్ష? ఎందుకంటే అందరికి ఇప్పుడు ప్రకృతి మనల్ని డిఫరెన్షియేట్ చేస్తలేదు కదా. ప్రకృతి ప్రతి కులమోనికి ఇప్పుడు రోడ్డు మీద పోదాం, అన్ని కులాలలో రోడ్డు మీద నడుచుకుంటూ పోదాం. ఎండ అందరి మీద ఒకటే రకంగా పడుతుందా? ఒక బ్రాహ్మణ్ మీద డిఫరెంట్గా పడుతుందా? చెప్పండి.